శ్రీనివాస్ వడ్నాల, ప్రిన్సిపల్ ఆఫ్ యువ జూనియర్ కాలేజ్. ఈరోజు జేసీఐ హైదరాబాద్ ఫోనిక్స్ మరియు లయన్స్ క్లబ్ మరియు యువ జూనియర్ కళాశాలల ఆధ్వర్యంలో 2500 అడుగుల జాతీయ పతాక ర్యాలీ అనేది స్టూడెంట్స్, పెద్దలు అందరూ కలిసి కట్టుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు ఒక భారతీయుడిగా నాకు చాలా గర్వంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేను ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకి చెప్పేది ఏంటంటే, మన దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది. సో ఈ 79 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని మనము అలాగే ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే, మన యువత అందరూ కూడా ఎలాంటి దురలవాట్లకు లోను కాకుండా, ముఖ్యంగా ఇప్పుడు మనల్ని యువతను పట్టిపీడిస్తున్న సమస్యలు, మా దృష్టికి వచ్చే సమస్యలు ఎక్కువ మొబైల్ అడిక్షన్ ఎక్కువ ఉంది. అట్లాగే డ్రగ్స్ ఒకటి ఇప్పుడు మనకు హైదరాబాదులో ఎక్కువ ప్రాబ్లం అవుతున్నది. ఆ ప్రాబ్లంని మన గవర్నమెంట్ వాళ్ళు కూడా సవాలుగా తీసుకొని, సో పిల్లల్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేసేందుకు ఎందరో మోటివేషనల్ స్పీకర్స్ కానివ్వండి, సో పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. సో అట్లాగే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తుంటే, విద్యార్థుల తల్లిదండ్రులుగా మన కర్తవ్యం ఏంటంటే, మన పిల్లల్ని మనము కంటికి రెప్పలాగా కాపాడుతూ దేశానికి మున్ముందు ఈ స్వాతంత్రాన్ని ఇలాగే కాపాడుకునే శక్తులుగా వాళ్ళకు అందించడమే మనం చేయాల్సినటువంటి ఒక గొప్ప పనిగా భావిస్తూ, సో మీ అందరికీ మరొకసారి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.